చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో పెన్ డ్రైవ్స్లో లార్జ్ సైజ్డ్ ఫైల్స్ని ఎలా ఫార్వర్డ్ చేయొచ్చో చూద్దాం. అంటే లార్జ్ సైజ్డ్ ఫైల్స్ని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చూద్దాం. ఓకేనా. సో ఇప్పుడు నా దగ్గర 8 GB పెన్ డ్రైవ్ ఉంది. ఓకేనా. సో చూడండి, 8 GB పెన్ డ్రైవ్. నేను ఇప్పుడు ఒక 5 GB ఫైల్ని ఫార్వర్డ్ చేస్తున్నాను పెన్ డ్రైవ్లోకి. సో ఫార్వర్డ్ చేసినప్పుడు మనకి ఏముంటుందంటే సిస్టమ్ ఇచ్చే కమాండ్ ఏమొస్తుందంటే, సో దిస్ ఫైల్ ఈజ్ టూ లార్జ్ అని వస్తుందన్నమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి, రెసిడెంట్ ఈవిల్ 6ని నేను పెన్ డ్రైవ్లోకి ఫార్వర్డ్ చేస్తున్నాను. సో సెండ్ టు మై పెన్ డ్రైవ్. చూసారా. సో ఇక్కడ కొట్టినప్పుడు ఏమొచ్చింది, ఫైల్ ఈజ్ టూ లార్జ్ ఫర్ ది డెస్టినేషన్ ఫైల్ సిస్టమ్ అని చెప్పి వచ్చిందనమాట. సో ఇలాంటివి మనం ఎక్కువగా పెన్ డ్రైవ్స్లో చాలాసార్లు ఎదుర్కొంటాం అనమాట. సో మనకు కావాల్సిన ఫైల్స్ చాలా లార్జ్ ఫైల్స్ అయినప్పుడు మనం సెండ్ చేయలేం. ఓకేనా. సో ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను కాపీ చేశాను. సో ఇక్కడ పేస్ట్ చేయడానికి ట్రై చేశాను. చేసినప్పుడు కూడా సేమ్ అదే వచ్చింది, టూ లార్జ్ ఫర్ ది డెస్టినేషన్ ఫైల్ సిస్టమ్ అని. ఓకేనా. సో ఇప్పుడు మనం దీన్ని ఒక సింపుల్ ట్రిక్తో మనం చేంజ్ చేయొచ్చు అనమాట. ఏం చేయాలి అంటే, సో పెన్ డ్రైవ్కి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి ఫార్మాట్ని క్లిక్ చేయండి. సో ఫార్మాట్లో మనకి పైన FAT32 అని ఉంది కదా, దాన్ని NTFS ఫార్మాట్కి చేంజ్ చేయండి. చేంజ్ చేసి స్టార్ట్ కొట్టండి. ఓకేనా. కొట్టిన తర్వాత మనకి ఇలాగా డైలాగ్ బాక్స్ వస్తుంది. ఓకే చేయండి. సో ఓకే చేసిన తర్వాత మనకి ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయేదే ఒక మెసేజ్ పాపప్ వస్తుంది. చూడండి, ఫార్మాట్ కంప్లీట్ వచ్చింది కదా. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ మనం ఇందాక మనం చూసిన 5 GB ఫైల్ని ఒకసారి మళ్ళీ పెన్ డ్రైవ్లోకి ఫార్వర్డ్ చేసి చూద్దాం. ఓకేనా. సో ఫైల్కి వచ్చాను, రైట్ క్లిక్ ఇచ్చాను. సో సెండ్ టు నా పెన్ డ్రైవ్ని క్లిక్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఎలాంటి రిస్క్ లేకుండా ఫైల్ అనేది పెన్ డ్రైవ్లోకి ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా మనం ఒక చిన్న సింపుల్ ట్రిక్తో మనం పెన్ డ్రైవ్స్లో లార్జ్ సైజ్డ్ ఫైల్స్ని ఫార్వర్డ్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో మరిన్ని అప్డేట్స్ కోసం ఆ బెల్ ఐకాన్లో ఆల్ని సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.